నాయకుల్ని సీతక్కను కూడా కలిసిందా? ఒక రేవంత్ రెడ్డి మాత్రం అపాయింట్మెంట్ ఇస్తలేడు, ఇయ్యాడు. ఎందుకు ఇస్తాడు? దీని వెనకాల ఎవరున్నారు ఇప్పుడు? వేం నరేందర్ రెడ్డి ఉన్నాడు. ఎందుకున్నాడు? ఎట్లా చేస్తున్నారు వీళ్ళు దందాలు? అసలు స్త్రీనిధి అంటేనే మహిళలకు లోన్లు ఇవ్వాలి. మిస్టర్ బట్టి విక్రమార్క అన్న బట్టన్న నువ్వేమన్నావు అన్న? మహిళలను లక్షాధికారులను చేస్తామన్నావు. మరి స్త్రీనిధి తోటి లక్షాధికారులను చేయొచ్చు కదా? సిఎస్ఆర్ ఫండ్స్ అని మురుగుతున్నాయి కదా, మరి ఏం చేస్తున్నావు? వయస్సు లాగా పంచకట్టు కట్టుకుని. సో ఇవన్నీ కూడా ఏం చేస్తున్నా అనేది క్లియర్ గా రాము అనే మా తమ్ముడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, వినండి. చెప్పండి అన్న. థ్యాంక్ యూ అక్క, మాకు అవకాశం ఇచ్చినందుకు. తెలంగాణ రాష్ట్రంలో మేము ఫస్ట్ నుంచి ఒక అనాథలుగా ఉండేవాళ్ళము. ఈ మధ్యనే మాకు అన్ని కూడా యాక్సెస్ ఇచ్చి మెయిన్ స్ట్రీమ్ మీడియా మాత్రము ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ చెప్పు చేతుల్లో నడుస్తుంది. మెయిన్ స్ట్రీమ్ మీడియా ఒక్కటి కూడా మాకు అవకాశం ఇవ్వలేదు. మేము ఏదైతే ప్రెస్ మీట్ పెడతామో మా దగ్గరకు వచ్చి డబ్బులు తీసుకొని మా న్యూస్ వేయకుండా మళ్ళీ విద్యాసాగర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర 1-2 లక్షలు తీసుకొని మా న్యూస్ వేయలేదు. ఇట్లా మెయిన్ స్ట్రీమ్ మీడియా చేస్తుంది. మన తెలంగాణ రాష్ట్రంకి వచ్చి అన్ని భూములు మన అన్ని ఆక్రమించి వాళ్ళు అన్ని వ్యూస్ అంది ఒక్కొక్కటి యాడ్ అన్ని జూబ్లీస్ లో ప్యాలెస్లు కట్టుకున్నారు. ఈ ఆంధ్ర బిడ్డలు వచ్చి మన కాడ ఈ అంశాన్ని లేవనెత్తలేదు ఇప్పటి వరకు కూడా. ఈ విద్యాసాగర్ రెడ్డి అనే వ్యక్తి గత 2009 నుంచి రిటైర్డ్ అయ్యిండు, పెరాలసిస్ వచ్చింది, కూర్చుంటే లేవలేడు. వాడిని తీసుకొచ్చి పెట్టి ఇప్పటి వరకు మేపుతూనే ఉన్నారు. పెరాలసిస్ వచ్చినా వస్తుండు. తెచ్చుకోరేమంటా పెరాలసిస్ మీద కూడా పని చేస్తుండ్రు. రిటైర్ అయినా ఓపిక ఉండదు, పని చేయనీకి ఓపిక ఉండదు, దోచుకొని తినడానికి మాత్రం ఓపిక ఉంటది. ఇంతమంది ఉసురు పోసుకున్నోడికి పెరాలసిస్ రాక ఇంకేమొస్తుంది? ఫోన్ ట్యాపింగ్ చేసినోడికేమో క్యాన్సర్ వచ్చింది, ఈయనకేమో పెరాలసిస్ వచ్చింది. ఇంకా ముందు ముందు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకున్న నీకు, తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసే నీకేమైతుందో ఆలోచించుకో. సో ఆయన ఏమని చెప్తాడంటే, విద్యాసాగర్ రెడ్డి ఎవరు అధికారంలోకి వచ్చినా సరే నేను ఈ స్త్రీనిధి సంస్థను స్టార్ట్ చేసింది ఆయన స్టార్ట్ చేయలేదు. ఇది స్టార్ట్ చేసింది వైఎస్ గవర్నమెంట్ ఒక పెద్ద మంచి ఉద్దేశంతోన స్టార్ట్ చేసిండు. ఈ స్త్రీనిధి స్టార్ట్ చేసి అప్పుడున్న వైవి సుబ్బారెడ్డి వీళ్ళందరూ ప్రధాన కార్యదర్శి, రెడ్డి సుబ్రహ్మణ్యం ఐఏఎస్ గారు, వీళ్ళు సెర్ప్ సిఓ రాజశేఖర్ ఐఏఎస్, వీళ్ళందరూ కలిసి ఒక స్త్రీనిధికి ఈ ప్రైవేట్ దాంట్లోకి వెళ్ళిపోతుర్రు. షేర్ మామూల్లో ఇదన్నీ మైక్రో ఫైనాన్స్ వచ్చి తెలంగాణ మహిళలను ఆగం పట్టిస్తున్నారు, అందరూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అనే ఒక సంకల్పంతో, ఒక మంచి ఉద్దేశంతో, ఒంటరి మహిళలకు, పేద మహిళలకు ఉపాధి అందిద్దామన్న కింద మంచి కాన్సెప్ట్, వాళ్ళకి మంచి ఆర్థికంగా వృద్ధి తీసుకురావడం అనే ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేస్తే చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్టు ఇది ఒక అనకొండ దూరి దీన్ని అస్తవ్యస్తం చేసుకుంటూ ఎవరికి యాక్సెస్ ఇవ్వకుండా ఎవరు అధికారంలోకి వచ్చినా వాళ్ళకి ముడుపులు చెల్లిస్తాడు, పదవిని కొనసాగించుకుంటాడు. తప్పించి ఎవరైనా మీద యాక్షన్ తీసుకున్నా ఈయన ఏం చెప్తాడు, రేవంత్ రెడ్డిని నేనే నడిపిస్తున్నా,